వచ్చే వారం యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు కూడా కన్ను మూశాడు కొంతకాలానికి. ఆ తర్వాత ఆదికాండం నుంచి నిర్గమకాండం మధ్య 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఆ తర్వాత ఎవరొచ్చారు ఐగుప్తు దేశాన్ని పరిపాలించటానికి? వచ్చిన వాడు ఎలా పరిపాలన చేశాడు? అక్కడ బంగారంలో బ్రతికినటువంటి యోసేపు యొక్క సహోదరులు ఆఖరికి వారి కుటుంబాలు ఎందుకని బానిసలుగా తయారయ్యారు? ఈ బానిసత్వంలో నుంచి విడిపించటానికి ఎవరు పుట్టుకొచ్చారో తెలుసా? మోషే పుట్టుకొచ్చాడు. కాబట్టి రాబోయే వారాల్లో నుంచి మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర అనగా మోషే జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. కని విని ఎరుగని రీతిలో బహుశక్తివంతమైన సందేశాలు, అద్భుతమైనటువంటి మోషే యొక్క జీవిత చరిత్ర మీరందరూ చూడబోతున్నారు. తల్లులు తండ్రులు మీ బిడ్డలను తీసుకురండి, యవ్వన బిడ్డలను తీసుకురండి, మీ బంధువులను తీసుకురండి, మీకు తెలిసినటువంటి ఆత్మీయులను తీసుకురండి. ప్రతి ఆదివారం కల్వరి టెంపుల్ చిత్తూరులో 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి, కుటుంబంగా రండి. స్థలం హేమమాధురి కళ్యాణ మండపం, HDFC బ్యాంక్ దగ్గర, పుత్తూరు రోడ్, KR పల్లి, చిత్తూరు.